ఇదంతా మనం క్లీన్ చేసిన జాగా ప్లేస్. మనం అంతా క్లీన్ చేసిన జాగా ఫ్రెండ్స్. ఇది మళ్ళీ వచ్చేసింది, ఇంకా కొద్దిగా ఉన్నది. ఇది కూడా మళ్ళీ ఒకసారి తీసేయాలి. చేపలు చిన్న చిన్న లోపల తిరుగుతున్నాయి ఫ్రెండ్స్. మన షికారి స్టార్ట్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, ఈరోజు కూడా ఫిషింగ్కి వచ్చేసిన. మన ఛానల్ నేమ్ వచ్చేసి నరేష్ గంగపుత్ర ఫిషింగ్. వీడియో మున్నది చూసిండ్రు ఫ్రెండ్స్, అందరూ చూసి బాగా సపోర్ట్ చేసిండ్రు. దాంతోపాటు కొద్దిగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్లో వీడియో ఏదైనా కొత్తగా చేయమంటే కూడా నేను చేస్తాను ఫ్రెండ్స్, ట్రై చేస్తా. ఓకేనా ఫ్రెండ్స్? మీకు నచ్చితే మాత్రం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఎప్పటికీ ఉండేలా చూడండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? మంచి మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తా ఫ్రెండ్స్. ఇంకా వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్. కొంగమ్మ చేప, చిన్న చేపను షికారు చేసి పోతాను. మక్క మేరకు పడ్డది. ఛానల్లో సబ్స్క్రైబర్స్ చాలా మంది. లైక్ చేశారు ఈ వీడియోని. ఫ్రెండ్స్, ఇంకా ఇది ఒక్కటి కొట్టిన ఫ్రెండ్స్. ఇది ఫస్ట్ బోని. పెడుతున్నా అది కచ్చర్లో పోతుంది మా. ఏ చిన్నదే అది.
రెండోది ఫ్రెండ్స్. ఫోన్ జాగ్రత్త మరి. మిస్ అయిపోయింది, మిస్ అయింది అనుకుంటాను. వస్తుంది ఇంకో ఇది కెమెరా ఈడ పెట్టుకుంటే అదే ప్రాబ్లం. ఓసారి ఆన్ చేసినామా లేదా చూసుకోవడం కష్టమే. చూసిన దాన్ని చూసి ఆన్ చేస్తాను. కట్టేలా కింద అది పడగిప్పినట్టు ఇప్పింది. ఆయన చూస్తాడు కూడా అటు పోతాను. చిన్న పిల్ల నా మొన్న తిరగలే పెద్దది. పైకి ఇట్లా పెద్ద పాము ఇట్లా పైకి ఎట్లా లేచి చూస్తే అక్కడ చూసింది అది పిల్ల. బోర్ కొట్టింది నిన్న నేను వచ్చిన మరి నీళ్ళు కట్ట అంటే మరి బాగా మచ్చలు ఉండేది. అది చూడు తలకాయ మొత్తం ఇట్లా లావట్టి మరి బయట పెట్టి చూస్తుంది. పాము పిల్ల అది గింత అంత ఉన్నది, కాకపోతే చూసారుగా సన్నం పొడుగు ఉన్నది. ఏం చేస్తున్నావు వీటిని? అన్నకు వడ్డీ ఒకటి కాక్షిత్ర ఒకటి పాంప్లెట్. కొడుతుందిగా మషిన్ పాంప్లెట్. వర్షం పడుతుంది, వర్షం ఫుల్ పడుతుంది. ఇక షికారు ఆఫ్ చేసేసిన ముందే చేపలు పడతలే. మళ్ళీ వర్షం ఒకటి కాబట్టి షికారు బంద్ అయింది. ఫ్రెండ్స్ దాదాపు వర్షం వెలిసిన తర్వాత ఇప్పుడు వచ్చిన ఫ్రెండ్స్. ఇంతకుముందు ఒకటి మధ్యలో గెలిస్తే వచ్చిన పెద్ద చేప తిరిగింది, కిలోన్నర ఉంటుంది పాంప్లెట్. అది కొట్టిన తర్వాత ఆయనతో వినాయకులు కట్టెలు ఉన్నాయి కదా, ఆ కట్టెలలో తిరిగేసరికి నేను ఎట్లా ఆగినా అది అట్లా ఆగింది. అది ఆయనతో వెళ్ళిపోయింది. తర్వాత ఇది ఒక్కటి పడ్డది ఫ్రెండ్స్. చూద్దాం ఇంకేమన్నా పడితే చూస్తా. ఇవాళకి వీడియో ఎంత ఫ్రెండ్స్. ఇక్కడ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. కొద్దిగా సపోర్టింగ్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? నచ్చితే మాత్రం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ ఒక వీడియోలో వెళ్దాం ఫ్రెండ్స్.